సబ్బులో నీళ్లు పైకి ఎక్కేది. పైన ట్యాంక్ లో వాటర్ వేస్తుంది, ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ సబ్బులో వాటర్ చూపిస్తుంది. పైన ట్యాంక్ లో 25% ఉంటేనేమో ఒక లైట్ చూపిస్తుంది, 50 అంటే 2, 75 అంటే 3, 100 కాగా 4. వాటర్ వెళ్తుందా లేదని కూడా చూపిస్తుంది. ఇది ట్యాంక్ నిండగానే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ నీళ్లు తగ్గుతూ ఉంటాయి కదా, హాఫ్ ట్యాంక్ కంటే తగ్గగానే సగం ట్యాంక్ కంటే తగ్గగానే ఆటోమేటిక్ గా మళ్ళీ ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు ఇన్ కేసు ట్యాంక్ నిండకుంటే కింద నీళ్ళు అయిపోయినా బంద్ అవుతుంది, పైన నిండినా బంద్ అయిపోతుంది. ఇది సంపద అనమాట. ఇది వచ్చేసి బోర్ మనకి. ఇది టైమర్. ఇప్పుడు టైమర్ ఎట్లా సెట్ చేసామంటే 2 పొద్దున టైం అయితేనేమో 3 గంటలకు ఒకసారి మోటార్ ఆన్ అయ్యేటట్టు పెట్టండి. 3 గంటలకు ఒకసారి మోటార్ ఆన్ అవుతుంది. ఒక 10 నిమిషాలు నీళ్ళు వచ్చినా పోస్తుంది. ట్యాంక్ నిండా బంద్ అవుతుంది, నీళ్ళు అయిపోయినా బంద్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది, ఆటోమేటిక్ గా బంద్ అయిపోతుంది. ఇక్కడ ట్యాంక్ లో నీళ్లు ఉన్నాయనుకోండి, మళ్ళీ అప్పుడు ఇక్కడ ట్యాంక్ లో వాటర్ ఉంటే మోటార్ ఆన్ కాదు, వాటర్ వెళ్ళినట్టు చూపిస్తుంది కదా, నీళ్లు పడితేనే పడుతున్నట్టు చూపిస్తుంది. నీళ్లు పడలేదనుకో మోటార్ ఆటోమేటిక్ గా ఆఫ్ చేసేస్తుంది అనమాట. లైట్లు అనేది వెళ్ళి ఆగిపోతుంది అనమాట. ఇక్కడ ఈ లైట్ కూడా ఆఫ్ అయిపోతుంది. రెడ్ లైట్ మొత్తం పోతాయి. ఇక్కడ ఉన్న ఇది ఉంది కదా, రైట్ రెడ్ లైట్ కదా, ఈ లైట్ మొత్తం పోతాయి అనమాట. అదే ఆన్ అయితే 3 గంటలకు ఒకసారి అదే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మీరు మోటార్ ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ కంప్లీట్ గా అవసరం ఉంటుంది. ఆటోమేటిక్ గా 100 కాదు.